నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడున్న బరిలో చూస్తుంటే సంక్రాంతి అంటేనే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు కంపల్సరీ ఉంటుంది. సో దాంట్లో మనకి ఇప్పుడు గుంటూరు కారం సో ఆల్రెడీ వచ్చింది. సో ఎలా ఉంది అసలు? మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే కాలర్ ఎగరేసుకునేది ఏదైనా అంటే మనం ఇంతకుముందు చూసాము అతడు సినిమా ఎలా ఉంది అనేది. సో మళ్ళీ అదే కాంబినేషన్లో వచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇంకా మహేష్ బాబు గారు. సో సినిమా ఎలా ఉంది సార్? ఫస్ట్ ఒక సినిమాలాగా దీన్ని చూసి మాట్లాడుకుందాం. ఒక సినిమాలాగా చూస్తే రమణగాడు గుర్తుండిపోతాడు, వీర వెంకట రమణ, రైట్, వైరా వసుంధర గుర్తుండిపోతుంది, అందరూ గుర్తుండిపోతారు. మన్ని క్యారెక్టర్స్, మురళీ శర్మ క్యారెక్టర్, లాయర్ పాత్రలు ఆయన గుర్తుండిపోతారు, మన అందరూ ఇట్లా రవిశంకర్ క్యారెక్టర్ కూడా గుర్తుండిపోతుంది, ప్రకాష్ రాజు గుర్తుండిపోతాడు. కథలా చూసుకుంటే పర్వాలేదు, ఏదో ఉందిలే, సంక్రాంతికి ఏదో వచ్చింది, ఒక మొరటు మనిషి తల్లికి దూరం అయి చాలా కాలం బతికాడు, తర్వాత అతను దగ్గర అవుతాడా లేదా, ఏంటిది అని చూస్తాం. భావోద్వేగాలు అవన్నీ వెరిసి ఒక కొత్త డైరెక్టర్ ఒక పెద్ద హీరోతో ఒక సినిమా తీస్తే, భారీ సినిమా సంక్రాంతి రిలీజ్ చేస్తే ఫ్యామిలీతో పాటు చూడొచ్చు అంటే పర్వాలేదు, చూడొచ్చు. కానీ ఇప్పుడు అసలు విషయానికి వస్తే గుంటూరు కారం త్రివిక్రమ్ సినిమా లాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామంది హీరోలకు అభిమానులు ఉంటారు, హీరోయిన్లకు అభిమానులు ఉంటారు, దర్శకులకు కూడా అభిమానులు ఉంటారు, రైట్? ఓకేనా? ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చిందనుకో, అరే రాజమౌళి సినిమా అంట, వెళ్ళాలి ఖచ్చితంగా, సుకుమార్ గారి సినిమా వెళ్ళాలి ఖచ్చితంగా, త్రివిక్రమ్ గారి సినిమా వెళ్ళాలి ఖచ్చితంగా, అంతే. హీరో ఎవరు తర్వాత అడుగుతారు, హీరో ఎవరని. అక్కడ మహేష్ బాబు గారు ఉన్నా, చిరంజీవి ఉన్నా, నాగార్జున, వెంకటేష్, ఎవరున్నా సరే త్రివిక్రమ్ గారి సినిమా అంటారా అనే ఒకటి ఉంటుంది. ఆ తర్వాత హీరో ఎవరు, హీరోయిన్లు ఎవరు, ఎవరితో తీశారు, ఏంటి, లేడీ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ ఉంటుంది, దీంట్లో ఎవరు చేశారు, ఇలాంటివి మాట్లాడుకుంటాం. ఇప్పుడు త్రివిక్రమ్ అంటే ఎందుకు అంటే ఆయన పెన్నుకున్న పవర్ అలాంటిది, అందుకే గురూజీ అంటారని. ఎందుకంటే ప్రతి సినిమాలో ఆయన ఏదన్నా రాస్తే అది వైరల్ అవ్వాలి, రైట్? అంతేగాని బయట వైరల్ అయ్యే అంశాలన్నీ తీసుకొచ్చి ఆయన పెట్టుకోవడం ఏంటంటే చూస్తే ఓడలు బళ్ళు ఓడలు అయ్యాయి అనిపిస్తుంది. సీరియస్లీ, ఇప్పుడు నెక్లెస్ గోల్స్ పాట ఉందా, నా పక్కన చూడండి, రఘు కుంచే గారు దాన్ని ఒక సినిమాలో పెడితే, చిన్న హీరో ఆయన కూడా అది 2వ సినిమానో 3వ సినిమానో ఏదో అట్లా తీశారు. కోర్స్ అది హిట్ అయింది. కానీ ఎందుకు హిట్ అయింది, తర్వాత డీ డ్యాన్స్ షోలో పండు చేయడం వల్ల లేడీ గెటప్తో అది కొంచెం బాగా వైరల్ అయింది. ఇవి కానీ ఆ బుల్లెట్ బండీలు ఇవన్నీ కూడా సరే అనిల్ రావిపూడి వాడాడు అంటే ఆయన అవే వాడతాడు, ఆయన పందానే అది. అనిల్ రావిపూడి సినిమాలు కామెడీ బేస్లో ఉంటాయి, ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేవన్నీ ఆయన పెట్టుకుంటాడు, అలా ఆయనకి. ఓకేనా? త్రివిక్రమ్ కూడా అవే వాడడం ఏంటి, కర్మ కాకపోతే? అంటే తన మార్క్ లేదంటారా సినిమాలో? అసలు ఎక్కడా జీరో, అసలు మాటలే లేవు దీంట్లో. ఇంకా మాంత్రికుడు గురించి మనం తర్వాత మాట్లాడుకోవాలి. ఏంటో గుంటూరుకు ఆ డైలాగులు ఏంటో తెలియదు, అసలు ఆ కథ ఏంటో తెలియదు. ఇంతకుముందు అదేదో కీర్తి కెరటాలో ఏదో అనుకున్నాం కదా, ఆ నవల, అది దానికి గురించి దీనికి సంబంధం ఏం లేదు, అసలు లాజిక్సే లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే కథ గురించి మాట్లాడుకుంటే ఏమీ లేదు. తల్లికి దూరం అయ్యాడు చిన్నప్పుడే, 10 ఏళ్ల వయసులో తల్లికి దూరం అయ్యి ఆమె 2వ పెళ్లి చేసుకోవడం, తర్వాత ఆమె ఏదో రాజకీయాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రకాష్ రాజ్కి కూతురు అనమాట ఈసారి రమ్యకృష్ణ, గతంలో భార్యగా కూడా చేసింది, ఇప్పుడు కూతురు పాత్ర. అట్లా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిందిగా 3 సార్లు, ఈమెను మంత్రిని చేద్దాం అనుకుంటాడు తండ్రి, నా కూతురే కదా నేను ఎందుకు చేయకూడదు మంత్రి అని. రవిశంకర్ ఉంటాడు, ఆయన కూడా 3-4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతనే, నేను అవుతా మంత్రి, నన్ను కాదని ఆమెకి ఎట్లా ఇస్తావని అడుగుతాడు. ఇద్దరు అంటే యాక్చువల్గా మంత్రి పదవులు బోల్డ్ ఉంటాయి, ఆయనకి ఇవ్వచ్చు, ఈమెకి ఇవ్వచ్చు. ఆ ఒక్క మంత్రి గురించి, ఆమె ఇంకా న్యాయశాఖ మంత్రి, ఆ మంత్రి పదవి గురించి కొట్లాడాల్సిన అవసరం అసలు లేదా? ఎవడన్నా కొట్లాడితే హోంశాఖ కొట్లాడతారు, లేకపోతే రెవెన్యూలో కొట్లాడతారు, ఇట్లాంటివి చూసాం. కానీ న్యాయశాఖ మంత్రి, అడవి శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి, గనుల శాఖ మంత్రి, వీళ్ళకి కొట్లాడడం వల్ల నేను ఎప్పుడు చూడలే. సరే, ఏదో రకంగా కొట్లాడుకున్నారు, బాగానే ఉంది. ఈయనకి ఎందుకు ఇవ్వాలి, ఆమెకి ఎందుకు ఇవ్వదంటే మనకి ఈ మధ్యకాలంలో రోజా గారిది, వాడెవడో టీడీపీ మంత్రి, మాజీ మంత్రి అనుకుంటా, ఆ గాడిది ఏదో వాగింది, నీ బతికే వాడికి తెలియదే బజార్ దానా అది ఇది అని చెప్పేసి అన్నాడు ఒకతను.
నారాయణ సేమ్ అలాగే రవిశంకర్ క్యారెక్టర్ దీంట్లో చేసుకోవచ్చు. నీ గురించి ఎవరికి తెలియదే, నువ్వు ఎవరితో తిరిగావో నాకు తెలియదా, నువ్వు ఎంతమందిని కన్నావో నాకు తెలియదా, ఎంతమంది మొగుళ్ళని మార్చావో నాకు తెలియదా, నీ గుట్టు నేను రట్టు చేస్తానని రవిశంకర్ అంటే, అమ్మో నా పరువు ఎక్కడో పోతుందేమో అని చెప్పేసి రేపటి రోజు మరి ఈ మంత్రి పదవి ఊడిపోతుంది ఆమె రెండో పెళ్లి చేసుకుంటే. అంత పెద్ద ప్రాబ్లం అనమాట అది వాళ్ళకి. సో ప్రకాష్ రాజ్ ఏం చేస్తాడు, ఆ కొడుకు ఎక్కడ ఉన్నాడో వెతికి ఆయనను మళ్ళీ పిలిపించి సంతకం చెయ్యి, నీకు నేను పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు అని. అంటే ఒక సంతకంతో తెగిపోయే ఒక ఎమోషనల్ బంధం, ఒక్క సంతకంతో తెగిపోయి ఆమె కూడా కాదనుకుంటుంది, నాకు ఉదయప సంతకం పెట్టపాప అంటుంది. మరి దాంట్లో ఇంకా ఎమోషన్స్ ఎందుకు వర్కౌట్ అవుతాయి? కథ స్టార్టింగే చెప్పేశాడు ఏమని, ఈమె ఆయన వదిలేసింది చాలా కాలం అయింది, ఇప్పుడు వద్దనుకుంటుంది. వద్దనుకుంటావు కదా, ఇంకా నువ్వు ఆ కొడుకు కూడా అక్కర్లా ఈమె, నువ్వు ఏం పట్టిస్తావు భావోద్వేగాలు? ఆమెకి వద్దు ఈమెకి వద్దు. పోనీ లోపల ఏదో వెళ్ళబోగక్కే ప్రేమ ఉండి కలవాలని తాపత్రయపడి కలవలేకపోతారు చూసావా, అయ్యో పాపం ఇప్పుడు గుడిలోకి వెళ్తాడు, ఆమె ఇటు నుంచి పోతే ఈయన ఇటు నుంచి వెళ్తాడు, బస్సు వీడు వెనక నుంచి ఎక్కితే వెనక నుంచి దిగుద్ది. ఇట్లాంటి సీన్లు చాలా సినిమాల్లో చూసాం కదా. అరే కలిస్తే బాగుండు, అయ్యో పాపం అనుకుంటా. ఏమీ లేదు ఇక్కడ, ఆమెకి వద్దు ఈయనకి వద్దు, కనిపిస్తే ఛీ పో అంటది అంతే. అట్లాంటిది అంత ఎమోషన్ ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాల. మరి ఆయన ఏమనుకొని తీసాడో తెలియదు. మళ్ళీ దాంట్లో అసలు ఆ మ్యూజిక్ ఏదో జరిగిపోతుంది ఏమీ ఉండదు అక్కడ మళ్ళీ అట్లాంటి సినిమాను. కానీ రమణ క్యారెక్టర్లో మాత్రం మహేష్ బాబు చాలా బాగా చేశారు. కథ గురించి మాట్లాడుకోవడం వేస్ట్, శుద్ధ దండగా. సింపుల్గా చెప్పాలంటే అదేంటిది, కిటికీలోంచి ఇట్లా తొంగి చూసే తండ్రి, ఎప్పుడెప్పుడు ఇట్ట ఏమవుతుందా అని, మొహం మీద తలిపేసే తల్లి, రోడ్ల మీద తిరిగే కొడుకు, సరిపోయింది. ఇదే సినిమా. దీని గురించి ఇంకా మాట్లాడుకోవడం కూడా దండగా. అండ్ నెక్స్ట్ ఇక మ్యూజిక్, అదే వద్దాం అక్కడ దాకా వద్దాం. ఇక పోతే కథ ఎట్లా చచ్చినా క్యారెక్టర్లన్నా కొంచెం అందంగా నటిస్తే ఆ కథ కొంచెం తీరు తెన్నులు బాగుంటాయి. బేసిక్లీ చాలా సినిమాలకి కథలు బాగోవు, అయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ వల్ల నిలబడతా ఉంటాయి. ఇకపోతే ట్రీట్మెంట్కి పెద్ద స్కోప్ లేకున్నా సరే మొత్తం క్యారెక్టర్ అంతా తన భుజాల మీద వేసుకొని మహేష్ బాబు, ఇంకా చెప్పాలంటే ఆ సంతకం పెట్టడానికి ఈయన వస్తాడు కదా, ఓ లాయర్ ఉంటాడు. ఆ లాయర్ ఎవరు? మురళీ శర్మ. ఈయన చేత సంతకం పెట్టించడానికి ఆ కూతుర్ని రంగంలోకి దింపుతాడు. అసలు అది పెద్ద ఏదో జరుగుతుంది అన్నట్టుగా, అంత చిల్లర క్యారెక్టర్ అనమాట. అంటే ఇప్పుడు హీరోయిన్ కూడా ఎమోషన్స్ లేవు. లేవు, ఎందుకుంటాయి ఎమోషన్లు? ఆమె వచ్చిందే ఈయనతో సంతకం పెట్టించడానికి, అంతే. సంతకం పెడితే అందులో అంటే లవ్ ప్రేమ ఉన్నా కూడా మనకి ఎక్కాలి కదా. ఎందుకు ఆమె మైండ్లో ఆల్రెడీ ఏదో ఉంది, ఒక మోటివ్ ఉంది, ఆ మోటివ్తోనే వచ్చింది. కొద్దో గొప్ప చెప్పుకోవాలి అంటే పాప మేనత్త క్యారెక్టర్లో ఆ ఈశ్వరి బాగా చేసింది, అండ్ మేనకోడల క్యారెక్టర్లో ఆ మీనాక్షి చౌదరి పాపం అవాయిడ్ చేస్తే అలా కనబడినట్టు వెళ్ళిపోతుంది. కనబడినంత కాలమైనా పర్లేదులే ఈమె కనిపించింది అనే ఒక తృప్తి ఉంటుంది అనమాట. అంత మించి ఏమీ లేదు ఈ సినిమాలో చెప్పుకోవడానికి. అంటే ఫస్ట్ నుంచి కూడా చూసినట్టయితే ఈ సినిమాకి ఎన్నో అడ్డంకులు మనం చూసాం కదా. ఏం అడ్డంకులు చెప్పు ఈ సినిమాకి? తెలుసా, హనుమాన్తో పోల్చి దీనికి అడ్డంకులు అంటారు, దీనికి ఏం అడ్డంకులు ఏం లేవు. ఇట్లాంటి సినిమాలు వదులుకున్నందుకు పూజా హెగ్డే కూడా దండం పెట్టుకోవచ్చు, అందుకే వదిలేసినట్టుంది. అమ్మ క్యారెక్టర్ ఏంటి, నువ్వు హీరో చుట్టూ తిరుగుతాను, ఎందుకు తిరుగుతాను, నాకు ఏమైనా వెళ్ళగక్కే ప్రేమ ఉంది? అబ్బాయి ప్రేమ ఏం లేదమ్మా, ఊరికే నువ్వు దాన్ని ఏంటిది ఇట్లా చేస్తావు, బాగాలేదండి క్యారెక్టర్, వతపో, అవసరం నేను కొనదాన్ని పెట్టుకుంటాను, అట్లా రీప్లేస్ అయింది అనుకోవాలి అని అనుకోవాలి. అప్పుడు అయ్యో పాపం వీళ్ళకి ఎన్ని కష్టాలు అనుకున్నాం కదా, ఇప్పుడు అర్థం అవుతుంది ఆ కష్టాలేం లేవు, పోయిన వాళ్ళ అదృష్టాలని చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలి అంటే మీనాక్షి చౌదరి కూడా మంచిది ఉంటది అని అన్నారు కదా. ఉంటది, మంచిగానే ఉంటది, అట్లా వచ్చి అట్లా వెళ్ళింది, మంచిగానే ఉందిగా, మరి ఇంకేం కావాలి, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా పోతే మిగతా క్యారెక్టర్ల గురించి సరే. క్యారెక్టర్ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలలో లేడీ క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో రమ్యకృష్ణ పెద్దగా ఇరగదీసింది ఏమీ లేదు, కానీ సెకండ్ హాఫ్లో బాగానే చేసింది. కానీ ఎంత బాగా నటిస్తే మాత్రం అక్కడ స్కోప్ లేదు. నీకు ఆ మొదటి మొగుడు అక్కర్లా, ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకున్నావు, నీకు కొడుకు అవసరం లేదు, ఇంకెందుకు నువ్వు అవసరం లేదు దానికి. మనం చూసే మనం ఎదవలం, ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు. సరే గుంటూరు యాసలో అల్ల చిల్లర తిరిగే క్యారెక్టర్లో, మాస్ క్యారెక్టర్లో మహేష్ బాబు ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత చూసాం. అప్పుడెప్పుడో టక్కరి దొంగలో ఎంత బాగున్నాడో, పోకిరిలో ఎలా ఉన్నాడో అనే మహేష్ బాబు తర్వాత క్లాస్ అయిపోయాడు. భరత్ అనే నేను, సర్కార్ వారపాట ఇట్లాంటివి కొంచెం క్లాస్ లుక్ వచ్చింది కదా, దాన్ని మైమరిపించేలాగా మహేష్ బాబు ఇలా కూడా ఉంటాడని పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. అండ్ గుంటూరు కారంతో ఆయన రాజకుమారుడు నుంచి వచ్చి 25 years అయింది, అది ఏమీ తెలియదు. ఇప్పుడు ఇంకా 25 yearsలోనే ఉన్నాడా అనిపించేలాగా
పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి ఆ శ్రీలీలకి ఈయనకి అసలు పెద్దగా వయసు తేడా అనిపించదు, రైట్. అంత పర్ఫెక్ట్గా కుదిరింది. ఇక సరే రమ్యకృష్ణ గారికి స్కోప్ ఉంది కానీ ఈయన ఇవ్వాల, అమ్మ తల్లి నువ్వు బాగా నటిస్తావు నాకు తెలుసు కానీ నా కథలో నువ్వు ఇంతే నటించాలి, అంత నటన నాకు ఇస్తే చాలు అన్నట్టుగా అంతే తీసుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సో ఆవిడ తప్పేం లేదు. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ పర్లేదు, గుర్తుండిపోతుంది, ఆయన ఏ దేంట్లో అయినా అలాగే బాగా చేస్తాడు మనకు తెలిసిందే. ఇంకా మిగతా జయపద్ బాబు క్యారెక్టర్, ఇంకా కొన్ని క్యారెక్టర్స్కి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మురళీ శర్మ వీళ్ళందరూ కూడా ఏదో ఉన్నామా అంటే ఉన్నాము, పోయామా అంటే పోయాము అన్నట్టు చేశారు. వాళ్ళ పరిధి మేరకు ఓకేలే. ఇంకా కామెడీ పండించడం విషయంలో మహేష్ బాబే నెంబర్ 1. ఎంతమంది కమెడియన్లు ఉన్నా అవసరం లేదు, మహేష్ బాబుకి అవే ఆ స్లాంగ్, ఆ గుంటూరు స్లాంగ్ అన్నీ పర్ఫెక్ట్గా అబ్బాయి. ఎట్లా మనకి ఇప్పుడు పుష్పాలో అల్లు అర్జున్కి ఆ స్లాంగ్ ఇచ్చారు కదా, అవును, సేమ్ అట్లా ఈయనకి గుంటూరు స్లాంగ్ ఇచ్చారు, పర్ఫెక్ట్గా నిలబెట్టుకున్నాడు. ఆ మ్యానరిజం ఆయన A to Z బాగుంది. అండ్ ఇంకా మిగతా నటినటులు కూడా పాపం వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగానే చేశారు కానీ చేపించుకున్న ఆయన సరిగా చేయించుకోలేదని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక డైలాగుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, చాలా తక్కువ మాట్లాడుకోవచ్చు, అసలు ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రం చాలా బాగుంది, థియేటర్స్లో చూస్తే అందరికి అంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఇచ్చింది. పోటీపడి చేసింది శ్రీలీల, అసలు ఆమె ఆ ఒంట్లో అసలు బోన్స్ ఉన్నాయి, ఆ స్ప్రింగులు ఉన్నాయి అన్నట్టు ఆయన అన్నాడు కదా, ఏదో లేడీ ప్రభుదేవ్ అని చూసినట్టుంది అని చెప్పి. నిజంగా అలాగే మనకు సాయి పల్లవి ఎంత బాగా అయితే డ్యాన్స్ చేస్తుంది, సాయి పల్లవి డాన్సర్, ఈ అమ్మాయి హీరోయిన్ అయిన తర్వాత డ్యాన్స్ నేర్చుకుంది కానీ ఒక పర్ఫెక్ట్ డాన్సర్లా చాలా బాగా చేసింది. అండ్ ఇంకా సంగీతం గురించి మాట్లాడుకుంటే తమన్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అంత బాగా ఇచ్చారా? ఎంత బాగా ఇచ్చారా అంటే బాధ పెట్టేలాగా ఇచ్చాడు. సో నెక్లెస్ గోల్స్ ఈయనకి ఎందుకు? నెక్స్ట్ మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్కే కదా కుర్చీ మడత పెట్టి సాంగ్, అందరి మ్యూజిక్లు తీసుకొచ్చి ఇక ఈయన చేసేది ఏముంటుంది దీంట్లో, ఏదో ఒకటి ఉండాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది చెప్పుకోవచ్చు, పర్వాలేదులే, అది ఎక్కడ కాపీ కొట్టాడో తెలియదు మళ్ళీ మనకి. నెక్స్ట్ ఇంకా నిర్మాణ విలువలు అయితే పర్వాలేదు, సినిమాకి తగ్గట్టుగా బాగానే పెట్టారు, మంచిగానే రిలీజ్ చేసుకున్నారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదు, ఈ కథకు తగ్గట్టు చూసుకుంటే పర్వాలేదు. ఇప్పుడు ఈ సినిమాని నేను మళ్ళీ మొదట్లో చెప్పినట్టు ఒక కొత్త డైరెక్టర్ మహేష్ బాబుతో తీశాడు అంటే అరే ఎలా తీశాడు, పర్లేదులే బాగానే తీశాడు అనుకోవచ్చు. త్రివిక్రమ్ సినిమా అని వెళ్తే మాత్రం 0 ఖాయం. త్రివికారం ఇది, గుంటూరు కారం కాదు, అంత వికారంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా డిఓపి గురించి కూడా వీళ్ళ పనితనం బాగుంది. సాంకేతిక వర్గంలో ఎక్కడ కూడా అసలు మచ్చబెట్టాల్సిన అవసరం లేదు. ఇచ్చిన బడ్జెట్లో ఇచ్చిన దాంట్లో ఓవరాల్గా అందరూ వాళ్ళ పని మాత్రం ఎక్సలెంట్గా చేశారు. అంటే ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువే ఇచ్చారు వాళ్ళైతే, ఆ విధంగా చెప్పుకోవచ్చు. అంటే త్రివిక్రమ్ గారి మార్క్ కానీ ఆయన డైలాగ్స్ కానీ లేవు ఈ సినిమాలో, మిస్సింగ్ అంటారు. మిస్సింగే. సో గుంటూరు కారంకి మీరు ఇచ్చే రేటింగ్? గుంటూరు కారానికి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. ఇంకా చెప్పాలి అంటే కొంచెం ఈ సినిమాకి కొంచెం దూరంగా ఉండడమే బెటర్. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. త్రివిక్రమ్ సినిమాగా చూసుకుంటే 1.5. మహేష్ బాబు సినిమా ఒక కొత్త డైరెక్టర్ తీసాడు అనుకుంటే యావరేజ్గా 2 or 2.5 ఇచ్చుకోవచ్చు, తప్పులేదు, పర్వాలేదు, జాలిపడి. అంతే. సంక్రాంతి బరిలో తేనె గాలిపటం అనుకోవచ్చా? లేదు, అసలు కారమే కాదు, గొడ్డు కారం ఇది. దీని గురించి మాట్లాడుకోవడం కూడా జిడ్డు కారం అనమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.